చేతబడులకు శాపాలకు భయపడవద్దు. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. సంఖ్యాకాండము 23:8. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటిని జయించి దేవుని సహాయంతో ముందుకు వచ్చారు. వచ్చే కొద్దీ సమస్యల తీవ్రత విపరీతం, దేవుని సహాయం అపరిమితం అన్నట్లుగా వారు నడిపింపబడ్డారు. ఇప్పుడు యోర్దాను ప్రాంతం కంటే ముందుగా మోయాబు ప్రాంతం గుండా వెళ్ళాలి. కానీ మోయాబు రాజు వీరిని చూచి ఎద్దు బీటి పచ్చికను మేసినట్లుగా వీళ్ళు మనలను మేసివేస్తారని భయపడి వారితో ఎదురెదురుగా యుద్ధానికి తలపెట్టలేక దొంగచాటుగా వారిని నశింప చేయటానికి బిలాము ప్రవక్తకు ద్రవ్యమిచ్చి వారికి ఏమైనా చేసి వారిని శపించమని కోరాడు. దేవుడు ఆశీర్వదించిన వారిని ఏదో ఒకటి చేసి శాపగ్రస్తులుగా చేయటం ఎవరికి సాధ్యం కాదు. దేవుడు ఈ లోకానికి వచ్చిందే మనుషులను ఆశీర్వదించటానికి, దుష్టత్వం నుంచి మళ్లించి శాపంను ఆశీర్వాదంగా మార్చడానికి. దేవుడు తన సేవకుని పుట్టించి లేక లేపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అపోస్తల కార్యములు 3:26. ఇశ్రాయేలీయులు కూడా దేవుని చేత విడిపింపబడి నడిపింపబడుతున్న ప్రజలు. అట్టి వారిని ఎదుర్కొనలేక ఏదో ఒకటి చేసి శపించినట్లు బాలాకు ప్రేరేపింపగా బిలాము ఇలా అన్నాడు. ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలను అనెను. సంఖ్యాకాండము 23:7. మనుషులు చేసే ఇటువంటి క్రియలనే చేతబడులని, శాపాలని మనం భయపడతాం. అయితే బిలాము అంటున్నాడు, దేవుడు శపింపలేదే, నేనేం శపిస్తాను? దేవుడు భయపట్టలేదే, నేనేం భయపడతానని చెప్పి ఇశ్రాయేలీయులను నిండారులుగా దీవించాడు. ఎందుకంటే నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును అని ఉన్నది. సంఖ్యాకాండము 24:9. దీంతో బాలాకు రాజు కోపం మండి, నీవు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. సంఖ్యాకాండము 23:19-20. దేవుని చేత దీవింపబడుటకు పిలువబడిన వారలారా, లోకపు పోకడలకు మోసపోవద్దు. నూతన నిబంధన గ్రంథంలో కూడా యేసు శిష్యులను పంపుతూ వారికి ఈ విధంగా చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. మార్కు 16:17-18. అవును, ఈ దినాలలో కూడా యేసు ప్రభు సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తున్న వారిని ఎదురుగా ఎదుర్కోలేక ఎన్నో దొంగచాటు వ్యవహారాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటు వాటన్నిటికీ మనం బెదరకూడదు. సువార్త ప్రకటించుటకు అధికారం ఇచ్చిన దేవుడు, వీటన్నిటిపైన అధికారం గల దేవుడు, ఆ అధికారంను ఆశీర్వాదమును మనకిచ్చి మనలను నడిపిస్తుండగా మనుషులు మనం భయపించటానికి చేసే చేతబడులకు, శాపాలకు మనం ఎందుకు భయపడాలి? దేవుడు మనలను భయపెట్టడకు మనలను పిలవలేదు. మనుషుల చేష్టలకు, శాపాలకు మనము భయపడకూడదు.